క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనము సామాన్య కాలంలో 19వ ఆదివారంలో ఉన్నాం. నేటి దివ్య గ్రంథ పఠనాలు, మొదటి పట్టణము రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనము మరియు 11వ వచనం నుంచి 13వ వచనం వరకు, సువిశేషం మత్తయి శుభవార్త 14వ అధ్యాయం 22వ వచనం నుంచి 33వ వచనం వరకు మనం ఆలకించాం. క్రీస్తు పూర్వం 922వ సంవత్సరంలో సొలొమోను మహారాజు మరణించాడు. అతని మరణం తరువాత ఇశ్రాయేలు 12 గోత్రాలు అంతర్కలహాలకు గురి అయి 2 దేశాలుగా విభజించబడ్డాయి. ఉత్తర భాగాన్ని ఇశ్రాయేలు దేశంగా, దక్షిణ భాగాన్ని యోధా దేశంగా ప్రకటించారు. అయితే దక్షిణ భాగంలో ముఖ్యంగా యాజక గోత్రానికి చెందినటువంటి లేవి గోత్రంతో కలిసి యోధా గోత్రము, బెంజమిన్ గోత్రము దక్షిణ భాగంలో ఉన్నటువంటి యోధా దేశంగా ఏర్పడ్డాయి. యెరూషలేమును, ఆ యెరూషలేములో ఉన్నటువంటి దేవుని ఆలయాన్ని తిరస్కరించి ఇశ్రాయేలీయులు తమ సొంత ఆరాధనను ఏర్పాటు చేసుకున్నారు. అయితే సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ ఇశ్రాయేలు తమ నిజదైవమైన యావేకు దూరమయ్యింది. యోధా మాత్రం యెరూషలేములో యావేను ఆరాధిస్తూ యావే యందు భక్తి విశ్వాసాలతో జీవించడం ప్రారంభించింది. ఈ సందర్భంలో ఇశ్రాయేలును పరిపాలించిన 7వ రాజుగా చెప్పబడిన ఆహాబు క్రీస్తు పూర్వం 869వ సంవత్సరం నుండి 850వ సంవత్సరం వరకు ఉత్తర భాగంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలించాడు. ఇతడు యావే యందు భక్తి విశ్వాసాలు కలిగినటువంటి రాజు కాదు. ఇతడు అన్య దైవాలకు చెందినటువంటి యువరాణీలను వివాహమాడాడు. అతడు తూరు సీదోనుకు చెందినటువంటి యువరాణి అయిన యెషబేలను ఒక అన్య యువరాణిని వివాహమాడాడు. ఆమె తనతో పాటుగా బాలు అనే దబరదేవతను ఇశ్రాయేలునకు తీసుకుని వచ్చింది. ఆ ఇశ్రాయేలులో బాలు ఆరాధనను ఆమె ఎగద్రోసింది. ఈ బాలు దైవానికి, ఈ విగ్రహానికి 450 మంది ప్రవక్తలు, దొంగ ప్రవక్తలు రూపొందగా నిజదైవమైన యావేకు మాత్రము ఏలియా ఒక్కడే ప్రవక్తగా మిగిలిపోయిన రోజులవి. యెషబేలుతో విందు చేయడానికి బాలు ప్రవక్తలు 450 మంది ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేవాళ్ళు. సమరియాలో ఈ యెషబేల్ రాణి బాలు దేవతకు ఒక గొప్ప దేవాలయాన్ని కూడా నిర్మించింది. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా అన్నట్లుగా రాజు రాణిలే ఈ బాలు విగ్రహారాధన ప్రోత్సహించగా ఇశ్రాయేలు దేశమంతా ఎక్కువ మంది విగ్రహారాధనకు పాల్పడిన రోజులవి. ఆ సందర్భంలో యావే తరపున నిలబడిన ఏలియా అనే ఒక భక్తుడు, ఒక ప్రవక్త యావేయే నిజదైవం అంటూ ధైర్యంగా ప్రకటించాడు. అంతేకాదు అతడు కార్మెల్ కొండ మీద యావేయే నిజదైవమని నిరూపించాడు. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయం 16వ వచనం నుంచి 40వ వచనం వరకు మనం చూసినప్పుడు కర్మేలు కొండ మీద ఏ విధంగా ప్రవక్త అయినటువంటి ఏలియా యావేయే నిజదైవమని నిరూపించాడో మనం చూడవచ్చు. అయితే యావేయే నిజదైవమని గ్రహించినటువంటి ఇశ్రాయేలీయులు బాలు విగ్రహారాధనకు తమను ఎగద్రోస్తూ ఉన్నటువంటి ఈ బాలు ప్రవక్తలైనటువంటి 450 మంది దొంగ ప్రవక్తలపై పడి వాళ్లను చంపివేశారు. ఈ ఉదంతం ఆ రాజ్యాన్ని పాలిస్తున్న రాణి అయినటువంటి యెషబేలుకు తెలిసింది. యెషబేలు తాను ఆరాధిస్తున్న బాలుకి అగౌరవం కలిగిందని భావించి ఈ విధంగా బాలు ప్రవక్తలను చంపివేసిన ఏలియా ప్రవక్తను మరలా రేపు ఈ సమయానికల్లా చంపివేస్తానని యెషబేల్ రాణి శపథం చేసింది. తన ప్రాణాలను దక్కించుకునే ప్రయత్నంలో యెషబేల్ రాణికి భయపడినటువంటి ఏలియా ఇశ్రాయేలును వదిలి అక్కడ నుండి హోరేబు పర్వతానికి ప్రయాణమై వెళుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హోరేబు పర్వతం అన్నా సీనాయి పర్వతం అన్నా ఒకటే. పూర్వం మోషే ప్రవక్త
యావేను ఈ సినాయి పర్వతం మీదే దర్శించుకోవడం, యావేతో మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఏలియా ప్రవక్త కూడా తన ప్రాణాలను చేతిలో పట్టుకొని యెజెబెల్ రాణికి భయపడి దేవునితో సంభాషించడానికి అతడు సీనాయి పర్వతానికి వెళ్ళడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ సీనాయి పర్వతాన్ని ఏలియా ప్రవక్త చేరుకున్నప్పుడు అక్కడ జరిగినటువంటి ఆ సన్నివేశాన్ని మనం మొదటి పట్టణంలో ఆలకిస్తూ ఉన్నాం. తనను చంపడానికి చూస్తూ ఉన్నటువంటి యెజెబెలు సైన్యాన్ని ఎదుర్కోవలసినటువంటి బాధ్యత ఒంటరివాడైనటువంటి ఏలియా మీద పడింది. అందుకే తనకు సహాయంగా ఉండమని దేవుని సహాయాన్ని అడుక్కోవడానికి, తన ప్రాణాలను దక్కించుకోవడానికి ఈనాడు ఏలియా ఈ హోరేబు పర్వతం చేరుకున్నాడు. ఈ పర్వతం మీద దేవుణ్ణి దర్శించుకొని ఆయనతో సంభాషించి ఆయన సహాయం పొందాలనేది బహుశా ఏలియా కోరిక అయి ఉండవచ్చు. అయితే ఏలియా దేవుణ్ణి గొప్ప అగ్నిగాను ఖడ్గంగాను ఊహించుకున్నాడు. తాను ఇప్పుడు ఆ యెజెబెలు సైన్యాన్ని ఎదుర్కోవాలి కాబట్టి దేవుడు తనకు గొప్ప అగ్నిగా ఖడ్గంగా అండగా ఉండి తనను కాపాడాలని, నడిపించాలని ఏలియా కోరుకున్నాడు. అయితే ఏలియా పర్వతపు గుహ వద్దకు చేరినప్పుడు ఒక గొప్ప స్వరం అతనికి వినిపించింది. నీవు బయటకు వచ్చి యావేతో మాట్లాడమని, యావేతో సంభాషించమని, యావే అక్కడ ఉన్నాడని ఆ స్వరం ఏలియాకు తెలియచేసింది. స్వరాన్ని విన్న ఏలియా హోరేబు పర్వతం చేరుకున్నాడు. ఆ పర్వతం మీద ముందుగా ఏలియాకు గొప్ప శబ్దం చేస్తున్నటువంటి పెనుగాలులు వీచాయి. ఆ పెనుగాలులలో యావే దర్శనమిస్తాడని ఏలియా ఆశగా ఎదురు చూచాడు. కానీ దేవుని దర్శనం ఆ గొప్ప శబ్దంతో కూడిన పెనుగాలుల్లో అతనికి కలగలేదు. అటు తరువాత గొప్ప భూకంపం అక్కడ సంభవించింది. ఆ భూకంపపు రణగణ ధ్వనిలో ఆ దేవుడు అతనికి దర్శనమిస్తాడని ఏలియా ఆశపడ్డాడు. కానీ ఆ భూకంపంలో, ఆ గొప్ప శబ్దంలో కూడా దేవుడు ఏలియాకు దర్శనమివ్వలేదు. అటు తరువాత గొప్ప అగ్ని అక్కడ ప్రత్యక్షమయ్యింది. ఈ అగ్నిలో దేవుడు దర్శనమిస్తాడని, ఆయన ఉనికిని గుర్తించవచ్చని ఏలియా భావించాడు. కానీ దేవుని ఉనికి ఆ గొప్ప అగ్నిలో ఏలియాకు కలగలేదు. అటు తరువాత ఏలియాకు మెల్లని స్వరము వినిపించింది. మృదు మధురమైన ఆ చల్లని నిదానంగా వీస్తున్న గాలి శబ్దంతో మెల్లని స్వరము ఏలియాకు వినిపించినప్పుడు ఆ మెల్లని స్వరములో దేవుడు ఏలియాకు దర్శనమిచ్చాడు. ఎప్పుడైతే ఆ స్వరములో దేవుని ఉనికిని ఏలియా గుర్తించాడో వెంటనే తన అంగీ అంచుతో తన ముఖాన్ని కప్పుకోవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. యూదుల ఆచారంలో దేవుని దర్శించుకున్నవాడు ఖచ్చితంగా చనిపోతాడని, అంత పవిత్రుణ్ణి తట్టుకొని నిలబడడం అసాధ్యమని వాళ్ళు చెప్పుకునేవాళ్ళు. కాబట్టి అంత పవిత్రుణ్ణి తాళలేను అని భావించినటువంటి ఏలియా వెంటనే తన ముఖాన్ని తన అంగీ వస్త్రంతో కప్పుకోవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఏలియా దేవుణ్ణి గొప్ప ఉగ్ర రూపం ధరించిన అగ్నిగాను, గొప్ప ఖడ్గం వలె ఎదిరించగలిగిన వీరునిగాను ఊహించుకొని దేవుడు ఆ విధంగానే ఉగ్రుడిగా కనిపించాలని, అతనికి అండగా ఉండాలని భావించి దేవుణ్ణి ఆ విధంగా ఊహించుకున్నాడు. కానీ దేవుడు తానిచ్చిన దర్శనం ద్వారా తాను తనను వ్యతిరేకించే వారిపై, తన శత్రువులపై ఉగ్రరూపము దాల్చి వారిని నాశనము చేయు వాడిని కాదని, కనికరముతో వారిని ఆదరించే దయగలిగిన వాడినని, తాను కృపా కనికరం ప్రదర్శించు దేవుడనని అక్కడ ఆ మెల్లని స్వరములో తన ఉనికిని ప్రదర్శించి ఏలియాతో ఆ మెల్లని స్వరం నుంచి మాట్లాడడం ద్వారా తెలియచేశాడు. ఆ విధంగా తన శత్రువులను ఉగ్రరూపము దాల్చి నాశనము చేయువాడిని కాదని, నేను కనికరముతో వారికి హృదయ పరివర్తన చెందడానికి సమయం ఇచ్చే జాలిగల దేవుడనని దేవుడు తనను తాను ఏలియాకు వెల్లడి చేసుకున్నాడు. అంతేకాదు, నీవు డమస్కస్ దారి గుండా మరలా తిరిగి ఇశ్రాయేలునకు వెళ్ళి నీకు అప్పగించబడిన పనిని నెరవేర్చమని, నేను నీకు తోడుగా ఉంటానని
అభయం ఇచ్చి ఏలియాను మరలా ఇశ్రాయేలునకు పంపించడాన్ని, ఆ విధంగా ఏలియా మరలా తిరిగి వచ్చి ఇశ్రాయేలులో దేవుని మీద నమ్మకంతో, కనికరము జాలి కలిగిన ఆ దేవుని మీద విశ్వాసంతో తన బాధ్యతను నెరవేర్చడాన్ని ఏలియా జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. ఇక నేటి సువిశేషాన్ని మనం చూసినప్పుడు మత్తయి శుభవార్త 14వ అధ్యాయం 22వ వచనం నుంచి 33వ వచనం వరకు మనం ఆలకించినప్పుడు యేసుక్రీస్తు గెనెసరేతు సరస్సు తూర్పు భాగాన ఆ నిర్జన ప్రదేశంలో గొప్ప అద్భుతాన్ని చేశాడు. 5,000 మందికి పైగా ఉన్న ప్రజలకు అద్భుతంగా సంతృప్తికరంగా ఆహారాన్ని పెట్టాడు. ఆ సాయం సమయమున తన శిష్యులను పిలిచి, మీరు గెనెసరేతు సరస్సు పశ్చిమ భాగాన ఉన్న నివాస స్థలానికి వెళ్ళవలసిందిగా వారికి ఆజ్ఞాపించాడు. అతడు ఆ రాత్రి వెళ్ళి ఏకాంతంగా ప్రార్థనలో సమయం గడిపాడు. ఇంచుమించు ఉదయం 3 గంటల సమయంలో అతడు తన శిష్యుల వద్దకు ఆ గెనెసరేతు సరస్సుపై నడుచుకుంటూ రావడాన్ని మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ఇక్కడ 2 అద్భుతాలు చేసినట్లుగా మత్తయి సువార్తకారుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఒకటి, యేసుక్రీస్తు నీటిపై నడిచాడు. రెండవది, యేసుక్రీస్తు అద్భుతంగా ఆ పెనుగాలులను ఆపివేశాడు. ఈ 2 అద్భుతాలు చూసిన శిష్యులు ఆశ్చర్యపోయారు. ఇతడే దైవ కుమారుడని, నిజమైన మెస్సయ్య అని వాళ్ళు గ్రహించుకున్నట్లుగా, ఒకరికొకరు చెప్పుకున్నట్లుగా, ఆయన యందు విశ్వాసంలో ఎదిగినట్లుగా మత్తయి సువార్తకారుడు మనకు తెలియజేశాడు. అయితే పరిపూర్ణంగా ఇతడే మెస్సయ్య, ఇతడే లోకరక్షకుడు, దైవ కుమారుడు అని వాళ్ళు గ్రహించారా అంటే మనం ఖచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే ఆయనే దైవ కుమారుడు, లోకరక్షకుడు, మెస్సయ్య అని పరిపూర్ణంగా యేసు ప్రభు శిష్యులు, ఆ అపోస్తులు గ్రహించింది ప్రభు పునరుత్థానం తరువాతే అన్న విషయాన్ని మత్తయి మనకి స్పష్టంగా తెలియచేశాడు. అయితే యేసుక్రీస్తు ఆ తెల్లవారుజామున తమకు అనుకూలంగా కాకుండా ప్రతికూలంగా వీసిన గాలి వల్ల చాలా దూరం సరస్సులో కొట్టుకుపోయినటువంటి తన అపోస్తుల పడవ వద్దకు నీటిపై క్రీస్తు నడిచి రావడం, అపోస్తులలో కాస్త విశ్వాసం కలిగిన వాడిగా, అపోస్తుల నాయకుడిగా అప్పటికే పరిగణించబడిన పేతురు గారు ప్రభువుని చూచి, నీవే మా ప్రభు అయితే నేను కూడా ఈ నీటిపై నడిచి నీ వద్దకు వచ్చులాగున ఆజ్ఞాపించమని ప్రభుని అడగడము, ప్రభు పేతురికి నీవు విశ్వాసంతో నీటిపై నడిచి నా వద్దకు రమ్మని ఆజ్ఞాపించడము, పేతురు మొదట విశ్వాసంతో నీటిపై నడవగలగడము, కానీ తన చుట్టూ ఉన్నటువంటి ఆ పెనుగాలులకు భయపడి అతడు అవిశ్వాసానికి గురి అయి అతడు నీటిలో మునిగిపోవడము, అలా మునిగిపోతూ ఉండగా ప్రభువుని రక్షించమని అడగడము, ప్రభు వెంటనే చెయ్యి చాచి పేతురుకు సహాయం చేసి అతన్ని మరలా సురక్షితంగా పడవ ఎక్కించడము, ఈ ఉదంతాన్ని మనము నేటి సువిశేషంలో చూస్తూ ఉన్నాం. మనం చాలాసార్లు మనంతటికి మనమే విశ్వాసంతో జీవించగలము అనుకుంటూ ఉంటాం. కానీ దేవుని సహాయం లేకుండా మన విశ్వాసములో ముందుకు సాగడము కష్టమే. మన గురి దేవునిపై నిలుపుకొని మన పరిస్థితులు ఎలా ఉన్నా ఆ దేవునిపై నమ్మకంతో, విశ్వాసంతో మనం ముందుకు నడిచినంతసేపు ఖచ్చితంగా మనము మన బాధ్యతల్లోనూ, మనకి ఇవ్వబడినటువంటి కర్తవ్యాలలోనూ సక్రమంగా వాటిని కొనసాగించుకుంటూ ముందుకు సాగగలుగుతా, విశ్వాసంలో మనము మన జీవిత యాత్రను ముందుకు నడిపించుకోగలుగుతా, దేవుని సహాయంతో మనము మన జీవితాన్ని ధన్యం చేసుకోగలుగుతా. కానీ పేతురు తన లక్ష్యాన్ని దేవునిపై, తమ గురువైనటువంటి యేసుక్రీస్తుపై నిలుపుకున్నంతసేపు సురక్షితంగానే నీటిపై నడవగలిగాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తుపై తన యొక్క లక్ష్యాన్ని కోల్పోయాడో, చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులపై తన మనసు నిలుపుకొని క్రీస్తుని అశ్రద్ధ చేశాడో, వెంటనే అతడు ఆ నీటిలో మునిగిపోయే దుస్థితికి దిగజారిపోయాడు. మనం కూడా మన జీవితంలో దేవునిపై మన మనసులు నిలుపుకోవాలి. పరిస్థితులు ఎలా ఉన్నా వీటన్నిటినీ దేవుడు అధిగమించగలడో, మనం నమ్మిన మన ప్రభువు ఎలాంటి పరిస్థితినైనా
సరిదిద్దగలడో సరిచెయ్యగలడనే నమ్మకంతో ఆ ప్రభువు మీద మన గురి నిలుపుకొని విశ్వాసంతో ముందుకు సాగాలి. అప్పుడు మాత్రమే మనము మన విశ్వాసాన్ని బట్టి మన జీవితాలను మనం ధన్యం చేసుకోగలుగుతాం. లేకపోతే పేతురు వలె అవిశ్వాసానికి గురి అయ్యి చుట్టూ ఉన్న పరిస్థితులపై మనసు పెట్టుకొని మనం దేవుణ్ణి అలక్ష్యం చేసి ఈ పరిస్థితుల ప్రభావానికి లోనైపోయి మనము ఖచ్చితంగా అవిశ్వాసానికి గురి అయిపోతామనే విషయం పేతురు ఉదంతం ద్వారా నేటి సువిశేషం మనకి స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. యేసుక్రీస్తునకు తెలుసు తన శిష్యులు ప్రతికూలమైన గాలుల వల్ల చేరాలి అనుకున్నటువంటి ఆవలి దరికి చేరరు, ఇబ్బంది పడతారన్న విషయం యేసుక్రీస్తునకు తెలుసు. తెలిసి కూడా వారిని ఆ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ప్రయాణం చేయవలసిందిగా ప్రభు వారికి ఆజ్ఞాపించాడు. నిజానికి వాళ్ళు ఈ సమస్యలు ఎదుర్కొంటారనుకున్నప్పుడు స్వయంగా యేసుప్రభువే వారితో వచ్చి ఆ భయంకరమైనటువంటి పెనుగాలుల నుండి వాళ్ళను రక్షించి సురక్షితంగా ఆవలి దరికి చేర్చి ఉండాల్సింది. కానీ ప్రభువు ఆ పెనుగాలులతో కూడిన పరిస్థితిని శిష్యులు ఎదుర్కొనే పరిస్థితిని కల్పించాడు. ఈ పెనుగాలుల ఈ దుష్ప్రభావం వల్ల అపోస్తలులు చాలా గాబరా పడ్డారు, కంగారు పడ్డారు. వాళ్ళ కళ్ళ ముందే గొప్ప అద్భుతాన్ని చూసినప్పటికీ కూడా తమ గురువు, తమ బోధకుడు తప్పకుండా ఎలాంటి పరిస్థితి నుండైనా ఆదుకుంటాడు అనే నమ్మకంతో వాళ్ళు నిలబడలేదు. ఆ పెనుగాలుల్లో యేసుప్రభు తమ దగ్గరకు వస్తూ ఉంటే ఇదిగో తమ వద్దకు భూతమే వస్తుందని భయపడి వాళ్ళు కంగారుతో కేకలు వేశారు. వారే గనక తమ బోధకుడు, గురువు అయిన యేసుక్రీస్తుని యొక్క అద్భుతాలను గ్రహించినట్లయితే, ఆయన మీద విశ్వాసం కలిగి ఉన్నట్లయితే ఎలాంటి పరిస్థితిలోనైనా వాళ్ళు ధైర్యంగా నిలబడగలిగే వాళ్ళే. వాళ్ళు యేసుక్రీస్తుని అద్భుతాన్ని గ్రహించలేదు కాబట్టే వాళ్ళు ఈనాడు చాలా కంగారు పడ్డారు. అంతేకాదు యేసుక్రీస్తుని అద్భుతాన్ని, ఆ అద్భుతం వెనుక క్రీస్తుని శక్తిని వీళ్ళు గ్రహించలేదు కాబట్టే ఈనాడు యేసుక్రీస్తు తమ దగ్గరకు వచ్చినప్పుడు భూతమే వస్తుందని కంగారు పడ్డారు. నేనే భయపడకండి అని ప్రభు చెప్పిన వారి కంగారు ఏమాత్రం తగ్గలేదు. ఇది వాళ్ళ అవిశ్వాసాన్ని సూచిస్తూ ఉంది. అయితే ప్రభు మరలా ఇంకా 2 అద్భుతాలు చేసి నీటిపై నడిచి అద్భుతంగా ఆ పెనుగాలులను అణిచివేసి వాళ్ళ విశ్వాసాన్ని బలపరిచాడు. వాళ్ళు ఇతడు ఖచ్చితంగా మనం ఎదురు చూస్తున్న మెస్సయ్య ఇతడేనని, ఆ దైవకుమారుడు ఇతడేనని చెప్పుకున్నారు. అయితే ఎంత బలంగా ప్రభువుని విశ్వసించారన్నది మనం చెప్పలేం. కానీ వారు మాత్రం ఈ అద్భుతాల ద్వారా ప్రభు యొక్క శక్తిని కొంతవరకు గుర్తించినట్లుగా, వారు ప్రభు యందు విశ్వాసాన్ని బలపరుచుకున్నట్లుగా మనకు మత్తయి సువార్తకారుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఈ విధంగానే మన జీవితంలో కూడా అనేక సమస్యలు మనం ఎదుర్కోవలసి ఉంటుంది. సమస్యలు మన జీవితంలో ఎదురుపడక ముందే దేవునికి మనం ఏ విధమైన సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుందో ముందే తెలుసు. అయినప్పటికీ ప్రభు వాటిని మన జీవితంలో అనుమతిస్తాడు. తద్వారా ఈ సమస్యల్లోనే మనము జీవిత మాధుర్యాన్ని గ్రహించుకోగలుగుతాం, దేవుని యందు విశ్వాసంతో ఎదగగలుగుతాం, దేవుని యొక్క శక్తిని గ్రహించగలుగుతాం. తద్వారా దేవునితో మన జీవితాలు ముడిపెట్టుకొని మన విశ్వాసాన్ని బలపరుచుకొని మన జీవితాలను మనం ధన్యం చేసుకోగలుగుతాం. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి వాగ్దానం చేసిన కానానుకు ప్రయాణం చేసి వెళుతూ ఉండగా 40 సంవత్సరాలు అనేక ఇబ్బందులకు గురి అయ్యారు. వారికి ఆహారం దొరకని పరిస్థితులు, త్రాగడానికి నీరు దొరకని పరిస్థితులు, భయంకరమైన విషసర్పాలు వారిని కాటువేసినటువంటి పరిస్థితులు, ఈ విధమైనటువంటి అనేక ఇబ్బందికరమైన పరిస్థితులు వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎదుర్కోవలసి వచ్చింది. ఈ పరిస్థితులలోనే, ఈ కష్టాలలోనే వాళ్ళు దేవుడు ఏ విధంగా వారిని ఆదుకుంటున్నాడో, ఏ విధంగా వారిని బలపరుస్తున్నాడో, ఇబ్బందుల నుంచి వారిని ఏ విధంగా సంరక్షిస్తున్నాడో, ఏ విధంగా వాళ్ళని అద్భుతమైన రీతిలో నడిపిస్తున్నాడో వాళ్ళు గ్రహించుకోగలిగారు. ఆయన యందు విశ్వాసంలో ఎదగగలిగారు. ఆ వాగ్దాన భూమి చేరుకున్న తర్వాత ప్రభు యందు విశ్వాసంతో జీవించగలిగారు. ఇశ్రాయేలీయుల విశ్వాసాన్ని బలపరచడానికే ప్రభు ఈ 40 సంవత్సరాల ఎడారి ప్రయాణాన్ని వారికి ప్రసాదించినట్లుగా పవిత్ర గ్రంథం మనకు చెప్తుంది. మన జీవితంలో కూడా ఏలియా వలె అనేక సమస్యలు మనం ఎదుర్కోవలసి ఉంటుంది. ఏలియా నువ్వు ఇక్కడ ఎందుకు ఉన్నావని ప్రభు
ఏలియాను సినాయి పర్వతం వద్ద ప్రశ్నించాడు. 10వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. 11వ వచనంలో నా ప్రాణాలు దక్కించుకోవడానికి నేను ఇక్కడికి పారిపోయి వచ్చానన్నట్లుగా ఏలియా స్పష్టంగా తెలియచేశాడు. అయితే నీవు వెళ్ళు, నేను నీకు తోడుగా ఉన్న నీ పనిని నువ్వు కొనసాగించమని దేవుడు ఏలియాకు అభయం ఇచ్చి నడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మన అనుదిన జీవితంలో మనం ఎన్ని సమస్యలు ఎదుర్కోవలసి వచ్చినా, అపోస్తుల వలె పెనుగాలుల్లో మనం చిక్కుకొని పోయినా, మనల్ని ఆదరించడానికి, మనల్ని ఆ ఇబ్బందుల నుంచి కడతేర్చడానికి మనకి ఎల్లప్పుడూ దేవుడు మనకు తోడుగా ఉన్నాడని విశ్వసించడం ద్వారా మన విశ్వాసంలో ఎదుగుతాం. ఆ విశ్వాసం ద్వారానే దేవునిలో మనం బలపడతాం, మన జీవితాలను మనం ధన్యం చేసుకుంటాం. కాబట్టి మన జీవితంలో ఎదురయ్యే ప్రతి విషమ పరిస్థితిని కూడా సహనంతో, ఓపికతో సహిస్తూ దేవుని యందు విశ్వాసంతో మనం ముందుకు సాగినప్పుడు మన విజయం సాధించగలుగుతాం. తద్వారా మన జీవితాలను ధన్యం చేసుకోగలుగుతాం. మన జీవితంలో ఎదురయ్యే ప్రతి విషమ పరిస్థితి మనకు మేలు చేసేదిగా మారుతుంది. ఎప్పుడంటే మనం దేవుని మీద నమ్మకంతో, దానిని సహనంతో ఎదుర్కొన్నప్పుడు. ఇలాంటి సహనాన్ని మనకిచ్చి, దేవుని మీద విశ్వాసంతో మనకు ఎదురయ్యే సమస్యలను సహించి, తద్వారా మన జీవితాలను మరింత విలువైన జీవితాలుగా మార్చుకోమని నేటి దివ్య గ్రంథ పఠనాలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి. బంగారము వంటి లోహాలను అగ్నిలో పడవేసి కాల్చినప్పుడు వాటి మలినాలన్నీ పోయి ఆ లోహాలు మరింత విలువైనవిగా మారతాయి. ఆ విధంగానే దేవుడు మన జీవితాలను కూడా శ్రమల మధ్య నడిపిస్తాడు. తద్వారా ఈ శ్రమలనే అగ్నిలో పడిన మనము ఈ శ్రమల ద్వారా మన జీవిత మాధుర్యాన్ని గ్రహించుకోగలుగుతాం, దేవుని యందు విశ్వాసంలో బలపడగలుగుతాం. ఈ శ్రమల ద్వారా మన జీవితానికి మరింత విలువను ఆపాదించుకోగలుగుతాం. తద్వారా ఆయన యందు విశ్వాసంతో మన జీవితాన్ని ధన్యం చేసుకోగలుగుతాం. ఆ చల్లని ప్రభు అంతటి సహనాన్ని, ఓపికను మనకిచ్చి మన జీవితాలను ధన్యం చెయ్యునుగాక. ఆమేన్.